హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజైతే నేను మా చిట్టి గార్డెన్ అనాలా, లేకుంటే ఏదో 4 పాట్స్ పెట్టి మొక్కలు పెట్టాలనుకోవాలా ఏంటో ఏమో కానీ అందులో అలవీరా చెట్టు పెట్టాను. అది చిన్న చిన్న వేరైటీ వచ్చాయన్నమాట. సో వాటిని ఇంకా వేరే కుండీలోకి పెడదామని అయితే తీస్తున్నాను. నార్మల్గా రెయినీ సీజన్లో ప్లాంట్స్ మంచిగా వస్తాయి కదా. మొక్కలు అనేటివి చాలా గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది వర్షం వాటర్లో. ఎక్కువ పెడదాం అనుకున్నాను, బట్ ఈసారి నాకు వీలు కాలేదు పెట్టడానికి. అంటే ఇంకా కొన్ని పాట్స్ తీసుకొచ్చేసి ఇంకా కొన్ని ప్లాంట్స్, రోజ్ ప్లాంట్ అట్లా, ఇంకా మందార, తర్వాత చామంతి, ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాలని అనుకున్నాను. బట్ వీలు కాలేదు. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు వాళ్ళ దగ్గర మట్టి కూడా తడిసిపోతుంది కదా. మనము నర్సరీలో తీసుకొస్తాము కదా మొక్కలు, వాళ్ళ దగ్గర మట్టి కూడా మేము వాళ్ళ దగ్గరనే తీసుకొని వచ్చామన్నమాట లాస్ట్ టైము. సో ఇంకా వాళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకొస్తే అది మట్టి కూడా తడిసిపోతుంది కదా. అసలు ఫస్టే మట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకొని రెయినీ సీజన్లో ప్లాంట్స్ తీసుకొస్తే బాగుండేది. కానీ నేనేం చేశానంటే, తీసుకొద్దాంలే అన్నీ ఒకసారే పాట్స్, తర్వాత మట్టి, తర్వాత ఈ ప్లాంట్స్ అన్నీ ఒకసారి తీసుకొచ్చి పెట్టేద్దాము. మళ్ళీ ప్లేస్ కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అన్ని పనులు ఒకసారి చేసేస్తే అయిపోద్ది అని అనుకున్నాను. కాకపోతే మట్టి మాత్రం తడిచిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వరు కదా తడిచిన మట్టిని. సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళలేదు. ఈ అలవేరా చిన్ని మొక్కలు వేరే దాంట్లో వచ్చాయి, అందులో నుండి తీసి ఇందులో పెడుతున్నాను. ఎందుకంటే ఇవి ఎంత గ్రోత్ అవుతాయో అవ్వవో తెలియదు, బట్ అయితే నేను పెట్టనైతే పెడుతున్నాను. చూడాలి మరి. లైట్గా వాటర్ పోస్తే ఒక 3-4 డేస్ వరకు కొంచెం మంచిగా అట్లా ఏనుకుంటాయి కదా, అట్లా అని చెప్పేసి అయితే అందులో నుండి తీసి ఇందులో పెడుతున్నాను. మళ్ళీ అందులోనే ఉంచామనుకోండి, ఆల్రెడీ అందులో పెద్దది ఉంది కదా, ఇంకా ఇది కూడా పెరిగాయి అనుకోండి, అసలు ప్లేస్ అనేది ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ ఒక కుండీ కూడా అది ఎంటీగా ఉంది అని చెప్పేసి అందులో పెడుతున్నాను. ఇక్కడ మరొక కుండీ కూడా ఉంది, ఇందులోనేమో మనీ ప్లాంట్ పెడదామని అయితే అనుకుంటున్నాను. ఈ మనీ ప్లాంట్ ఇదివరకు బయట పెట్టానండి, చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో అంటే నైబర్స్ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఒక పాప తీసేసింది. అప్పటి నుండి ఇంకా మనీ ప్లాంట్ పెట్టాలంటే కూడా వీలవ్వట్లేదు. అంటే బయట పెడితే మళ్ళీ పిల్లలు తీసేస్తారేమో అనేసి వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి. సో తీసేస్తారని ఇంకా బయట పెట్టట్లేదు. లోపల పెడితేనే అంటే మా బాల్కనీలో పెడితే అది వస్తుందో రాదో అనేసి ఇంకా పెట్టలేదు. కింద పెడితే మరి మంచిగా వస్తుందో రాదో మనీ ప్లాంట్ అని. బట్ చూద్దాంలే అనేసి ఒక చిన్న మనీ ప్లాంట్ మొక్కని ఇట్లా బాటిల్లో వాటర్ వేసేసి కొన్ని రోజులు పెట్టాను. అది ఏర్లు ఇట్లా వచ్చాయి. మరి చూడాలి ఇది వస్తుందా రాదా. పెట్టనైతే పెడుతున్నాను. ఒకవేళ వచ్చిందనుకో నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా రాకపోతే ఇంకా మళ్ళీ ఒక కుండీ తీసుకొచ్చి మళ్ళీ సపరేట్గా మట్టి తీసుకొచ్చి పెట్టాలి. ఈ మట్టిలో కూడా దాంట్లో సారమో ఏమో అంటారు కదా, అంటే దాంట్లో ఏమి పోషకాలు ఏమి లేనట్టున్నాయి. ఎక్కువ గ్రోత్ అయితే రావట్లేదు ప్లాంట్స్. సో మట్టి చేంజ్ చేయాలి. ఆల్రెడీ కుండీలు మట్టి ఇంకా అన్నీ తీసేద్దామనే అనుకుంటున్నాను. వేరే పార్ట్స్, వేరే మొక్కలు, వేరే కుండీలు అన్నీ తీసుకొచ్చి పెట్టాలి. ఆల్రెడీ ఎండకు ఎండి వర్షానికి తడిసి ఖరాబ్ అయిపోయాయి అనుకోండి. బట్ వేరేటి కొత్తవి తెచ్చేంత వరకు అయితే ఉండని అనేసి నేను అలానే ఉంచుతున్నాను. మా హస్బెండ్ ఏమో ఆల్రెడీ కుండీలన్నీ ఖరాబ్ అయిపోయాయి, తీసేయచ్చు కదా అనేసి అంటున్నారు. ఆయన తీసేస్తా అంటున్నారు. నేనే ఉంచుతున్నాను. ఎందుకంటే కొత్తవి కొనుక్కొచ్చిన తర్వాత ఇది ఇద్దాము, ఇప్పుడే తీసి పెట్టేసామనుకో మళ్ళీ అక్కడంతా ఇన్ని రోజులు ప్లాంట్స్ మంచిగా చూసాం కదా, ఇంకా ఏమీ లేకపోతే బోర్గా అనిపిస్తుంది నాకు. వెరైటీ తెచ్చిన తర్వాత తీద్దాంలే అనేసి ఇంకా నేను అంటున్నాను. ఆయననేమో తెచ్చేటప్పుడు తెస్తాము, అనవసరంగా బాగాలేవు కదా అవి, చూడ్డానికి కూడా బాగాలేవు అనేసి అంటున్నారు. ఉండని లేండి అని చెప్పేసి ఇంకా నేనైతే అలా ఉంచుతున్నాను. ఇక్కడ ఇంకా ప్లాంట్స్ అన్నిటికీ కొంచెం వాటర్ అయితే ఇలా స్ప్రే చేస్తున్నాను. అంటే వర్షాకాలము ఆల్రెడీ వాటర్ పడుతూ ఉంటాయి. అప్పుడు బాగా మనకు మొక్కలు అనేటివి ప్లాంట్స్లో మంచిగా వస్తాయి కదా కుండీలలో, అట్లా అనేసి ఆలోచన. బట్ ఎప్పుడు వీలవుతుందో ఏమో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ వినాయక స్వామిని పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఎవరో పూజ చేయించుకుంటున్నారు. మేము వస్తుంటే అది కొంచెం క్లిప్పింగ్ తీద్దామనేసి అయితే తీస్తున్నాను. వినాయక స్వామిని ప్రతి గల్లీలో పెడతారు కదండి, గణేష్ మండపాలు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేము వస్తున్నాము, వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట చిన్నగా. సో ఇంకా మేము లైట్గా వర్షం పడుతుంది, ఇక ఇంటికైతే వచ్చేస్తున్నాము. బయట కొంచెం వర్క్ ఉంటే వెళ్ళాను, ఇంకా వర్క్ చేసేసుకొని మళ్ళీ
రిటర్న్లో ఇంటికైతే వచ్చేస్తున్నాను. చాలా ప్లేసెస్‌లో వినాయక స్వామిని పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఎక్కడ అంటే ఒక్కొక్క వినాయక స్వామి ఒక్కొక్క డిజైన్ అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.